ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శివశర్మ విష్ణుదూతలతో, ఏమండి మనం ఎంత దూరం వచ్చాం, ఇంకా వైకుంఠానికి ఎంత దూరం ఉంది, ఏమాత్రం టైం పట్టొచ్చేంటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, పుణ్యశీలుడు సుశీలుడు వినవయ్యా శివశర్మ, ఈ భూమి మీద హంసలు ఎంత ఎత్తులో ఎగురుతాయో అంతవరకు ఉండేటటువంటి ఆకాశం భూమికి సంబంధించినటువంటి ఆకాశం. ఆ భూమికి 1,00,000 యోజనాల దూరంలో సూర్యమండలం, అక్కడ నుంచి 1,00,000 యోజనాల దూరంలో చంద్రమండలము, దాని మీద 1,00,000 యోజనాల దూరంలో నక్షత్ర మండలం ఉన్నాయి. అక్కడ నుంచి 2,00,000 యోజనాల దూరంలో బుధ మండలం ఉన్నది. దాని మీద ఇంకొక 2,00,000 యోజనాల దూరం ప్రయాణం చేస్తే శుక్రలోకం వస్తుంది. అక్కడ నుంచి 2,00,000 యోజనాల దూరానికి కుజలోకం ఉంది. ఆ తర్వాత 2,00,000 యోజనాల దూరానికి బృహస్పతి లోకము, అక్కడ నుంచి 2,00,000 యోజనాలకి శనైశ్చర లోకము ఉన్నాయి. ఆ శనైశ్చర లోకం నుంచి 1,00,000 యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉన్నది. ఆపై 1,00,000 యోజనాల దూరం ప్రయాణం చేస్తే ధ్రువ మండలం వస్తుందన్నమాట. భూలోకం నుంచి సూర్యలోకం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని భువర్లోకము అంటారు. సూర్యుడి నుంచి ధ్రువుడి వరకు ఉన్నటువంటి లోకాన్ని స్వర్లోకము అంటారు. భూమిపై 1,000,000 యోజనాల దూరంలో మహర్లోకం ఉన్నది. 2,00,00,000 యోజనాల దూరంలో జనలోకం ఉన్నది. భూమి నుంచి 4,00,00,000 యోజనాల దూరంలో తపోలోకం ఉన్నది. భూమి నుంచి 8,00,00,000 యోజనాల దూరంలో సత్యలోకం ఉన్నది. ఒక యోజనము అంటే 8 మైళ్ళు. ప్రస్తుతం మనం సత్యలోకంలో ఉన్నాం. అంటే 8 కోట్లు ఇంటూ 8 64 కోట్ల మైళ్ళ దూరంలో మనం భూమి నుంచి ఉన్నాం. ఈ సత్యలోకం మీద వైకుంఠం ఉంది. అది భూమి నుంచి 16 కోట్ల యోజనాల దూరంలో ఉంది. అంటే ఇప్పటి వరకు మనం సగం దూరం వచ్చాం, ఇంకా సగం దూరం మిగిలి ఉంది. ఇంకొక విషయం విను, భూమి నుంచి 16 కోట్ల యోజనాల దూరంలో ఆ వైకుంఠం ఉన్నదని అనుకున్నాం కదా, అక్కడ నుంచి ఇంకా 16 కోట్ల యోజనాల దూరంలో కైలాసం ఉంది. ఆ కైలాసంలో శివుడికి ఆలయం ఉన్నది. అక్కడ పార్వతీ సమేతుడైనటువంటి విశ్వేశ్వరుడు, గణేశుడు, కుమారస్వామి, నందీశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళందరితోటి కలిసి ఉంటాడు. ఆ మహాదేవుడైనటువంటి శివుడికి సంబంధించినటువంటి ఆటనే ఇదంతా కూడా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః తస్య దేవస్య క్షేలోయం స్వలీలామూర్తిధారిణః స విశ్వేశ ఇతి ఖ్యాతః తస్యాజ్ఞా హృదిదం జగతి. ఆ విశ్వేశ్వరుడి యొక్క క్షీర అంటే ఆట ఇదంతా కూడా. ఆ విశ్వేశ్వరుడు ఆడుతున్నటువంటి ఆటనే ఇదంతా.
ఆట అన్న తర్వాత ఆడుకోవడానికి బొమ్మలు కావాలి కదండి. క్రీడా మృగాస్తే జనా, మనం అంతా కూడా ఆయన ఆడేటటువంటి ఆటకి ఆట బొమ్మలమై ఉన్నాము. ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వేశ్వరుడు, ఆయనను మించినటువంటి వాడు ఈ అనంత బ్రహ్మాండాలలో లేడుగాక లేడు. ధ్రువుడిని నారాయణుడు గరుత్మంతుడి మీద విశ్వేశ్వర క్షేత్రమైనటువంటి కాశీకి తీసుకుని వెళ్ళి, నాకు ఈ విశ్వేశ్వరుడు పరమ పూజ్యనీయుడురా, నువ్వు కూడా నమస్కారం చెయ్యి అని ఒక లింగాన్ని ప్రతిష్ఠింపజేశారు కదా. అటువంటి నారాయణమూర్తికే భగవంతుడు విశ్వేశ్వరుడు అని అక్కడ బ్రహ్మగారు శివశర్మ తన లోకానికి వస్తే బ్రహ్మదేవుడు అన్నారు, శివశర్మ, నాకన్నా గొప్పవాడు అసలు నాకన్నా ఏమిటి, ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో సర్వజ్ఞుడు వాడొక్కడు తప్ప, ఆ విశ్వేశ్వరుడు తప్ప ఆయనను మించినటువంటి వాడు ఇంకొకడు లేడుగాక లేడు. అనేక రూపాలను ధరించిండి కూడా ఏ రూపము లేనటువంటి వాడు, అనేక గుణములు కలిగినటువంటి వాడయ్యుండి కూడా త్రిగుణంచ గుణాతీతం, ఏ గుణములు లేనటువంటి వాడు ఎంత విచిత్రమైనటువంటి వాడు. తన్యేదమైశ్వర్యం దోరూపం ఖండంచ చంద్రావతంశకం తమాల శ్యామల గళస్ఫటిత్ఫల విలోచనం, తమాల శ్యామల గళస్ఫురత్ఫాల విలోచనం. ఇన్ని రకములుగా శివుడి యొక్క సగుణములను చెప్తూ ఇన్ని రకాల శరీరాలను ధరించినటువంటి విష్ణుమూర్తి, శివులకు సంబంధించినటువంటి రూపాలను చూసినటువంటి వాళ్ళకి ఇవి రెండుగా గోచరిస్తూ ఉంటాయి. కానీ శివశర్మ, బ్రహ్మదేవుడు అయినటువంటి నేను చెప్తున్నాను విను. యథా శివ తథా విష్ణు, యథా విష్ణు తథా శివ, అంతరం శివ విష్ణోశ్చ మనాగపి న విద్యతే అన్నాడు. వాళ్ళిద్దరిలో ఏమాత్రం కించిత్ కూడా భేదం అనేటటువంటిది కనిపించదు. ఈ సందర్భంలో నేను నాకు విషయం చెప్తాను శివశర్మ విను. పూర్వకాలంలో ఏం జరిగిందంటే, విద్యాధరులు, ఉరగులు, సిద్ధులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళంతా వచ్చి ఉండగా మహాదేవుడు నాతో సహా సకల దేవతలను కైలాసానికి ఆహ్వానించాడు. పార్వతీ సమేతంగా విశ్వనాథుడు ఒక సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అక్కడ ఇంకొక సింహాసనం ఉన్నతంగా వేయబడి ఉన్నది. ఆ సింహాసనం ఖాళీగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నాం, ఈ సింహాసనాన్ని ఎవరు అలంకరిస్తారు అని అనుకుంటున్నాం. ఇంతలో శంకరుడు సింహాసనం నుంచి క్రిందికి దిగి నారాయణమూర్తిని తన చేతులతో ఆయన చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆ విశ్వనాథుడు. ఆయన కూర్చుండబెట్టి మేమంతా చూస్తూ ఉండగా సప్త సముద్రాల జలములతో శ్రీహరిని అభిషేకించాడు. ఆ తర్వాత అలంకారప్రియుడైనటువంటి ఆ శ్రీహరిని పట్టు పీతాంబరములతో అనేక సుగంధభరితమైనటువంటి పుష్పమాలలతో అలంకరించాడు. ఆ సమయంలో వీణ, మృదంగం, భేరి ఇవన్నీ కూడా మంగళధ్వనులు చేశాయి. చక్కటి వేదఘోష జరిగింది. అప్పుడు లక్ష్మీ సమేతంగా సర్వ అలంకార భూషితుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క శిరస్సు మీద ఒక కిరీటాన్ని ధరింపజేసి పట్టాభిషిక్తుని చేశారు పార్వతీ సహితంగా పరమేశ్వరుడు. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాదులతో పూజ చేశాడు. ప్రమథగణాలందరితోటి కూడి మహాదేవుడు నారాయణమూర్తిని స్తోత్రం చేయడం ప్రారంభించాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. ఎన్నో రకాలుగా స్తోత్రాలు చేశాడు నారాయణమూర్తిని పరమశివుడు. స్తోత్రం పూర్తయింది. అప్పుడు పైన ఉన్నటువంటి ఉత్తరయ్యాన్ని తీశాడు, నడుముకి బిగించాడు. అందరూ చూస్తూ ఉండగా నారాయణమూర్తికి దీర్ఘదండ ప్రణామం చేశాడు పార్వతీ సమేతంగా. చేసిన తర్వాత లేచి నిలబడ్డాడు. నిలబడి, హే దేవతలారా, ఈనాటి నుంచి
ఈ విష్ణువు నాచే నమస్కరింపబడుతూ ఉంటాడు. నేను నమస్కరించాలి అంటే ఇతనికే నేను నమస్కరిస్తాను. నేను నమస్కరిస్తున్నాను అంటే మీరంతా కూడా నమస్కరించకుండా ఉంటారా? మీరు కూడా నమస్కారం చేయండి రండి నారాయణుడికి అని తాను నమస్కరించి అందరి చేత నమస్కరింపజేశాడయ్యా శివశర్మ విష్ణుమూర్తికి. అందువల్ల యథాశివ తథా విష్ణు, యథా విష్ణుం తథా శివ, వాళ్ళిద్దరికీ మధ్యలో భేదం ఉండదయ్యా అని చతుర్ముఖ బ్రహ్మగారు శివశర్మకి చెప్పినటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలారా. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.